హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన ఎపిసోడ్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. నిన్నటి ఎపిసోడ్లో ఆల్రెడీ చూసే ఉంటారు, గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఒక పెద్ద గొడవ జరిగింది. గొడవలో గౌతమే ఎక్కువ నోరు జారాడు. గౌతమ్దే ఎక్కువ తప్పు అయితే ఉంది. మనం చాలా వీడియోస్లో అయితే చెప్పాం. లాస్ట్ ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే ఫొటోస్ మిగులుతాయి, ప్రేరణ, నబీల్. వాళ్ళిద్దరికి బిగ్ బాస్ అయితే ఆఫర్ ఇస్తారు. 15 lakhs వరకు రాసుకోవచ్చు, మీరు సేవ్ అవ్వాలి అంటే ప్రైజ్ మనీ అని. ప్రేరణ 4 lakhs అయితే రాస్తుంది. నబీల్ అయితే 15 lakhs రాస్తాడు. నబీల్ అయితే వరస్ట్ బిహేవియర్, తన కోసం తను ఆలోచించుకుంటాడు. అంత ప్రైజ్ మనీ వన్ వీక్ అంతా యూజ్ చేయడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఓటింగ్ పోల్స్ యూట్యూబ్కి వెబ్సైట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఒక వెబ్సైట్ పోల్ అయితే చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 30% ఓటింగ్తో. గౌతమ్కి అన్ని వెబ్సైట్లలో టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఇక యూట్యూబ్ పోల్స్లో అయితే నిఖిల్కి టాప్ ఓటింగ్ వస్తుంది, సేమ్ 30. గౌతమ్కి 25 వస్తుంది సెకండ్ ప్లేస్లో. వీళ్ళిద్దరి మధ్య టఫ్గా అయితే నడుస్తుంది ఓటింగ్. వెబ్సైట్లో గౌతమ్ టాప్లో ఉంటే యూట్యూబ్లో నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. ఫినాలేకి ఇంకా 1 week మాత్రమే ఉంది, అయినా క్లారిటీ అయితే లేదు ఎవరు సీజన్ విన్నర్ అవుతారు అనేది. సో ఫినాలే రోజు వరకు కూడా సస్పెన్స్ అయి ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య ఎవరు విన్ అవుతారు అనేది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణకి మంచి ఓటింగే పోల్ అవుతుంది. ఈ వారం అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 11% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉంది 11% ఓటింగ్తో. రోహిణికి విష్ణుప్రియకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే వస్తుంది. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కే లీస్ట్ ఓటింగ్ అయితే వస్తుంది అన్ని వెబ్సైట్లలో. ఖచ్చితంగా స్టార్టింగ్కి ఇప్పటికీ నబీల్ గ్రాఫ్ అయితే పడిపోయింది. ఈ వారం ఖచ్చితంగా ప్రేరణ అయితే సేవ్ అయిపోతుంది. ఇక ఎలిమినేషన్ రోహిణి, నబీల్, విష్ణుప్రియ మధ్యలో అయితే ఉంటుంది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఆ తర్వాత వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఫినాలే రోజు టాప్ 5 అయితే ఉంటారు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ సీజన్ విన్నర్ ఎవరనేది వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.